ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య ఉన్న ఈ కుర్రోడు ఓ సెన్సేషన్. ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్. 1994లో విడుదలైన ముగ్గురు మునగాళ్లు సినిమా నాటికి వేణుస్వామి టీనేజ్లో ఉన్నాడు. ఆ ఫోటోతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. సదరు ఫోటోలో ఒక పక్క రమ్యకృష్ణ, మరోవైపు నగ్మ ఉండగా మధ్యలో ఓ కుర్రోడు ఉన్నాడు. అతని గెటప్ చూస్తే బ్రాహ్మణుడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ కుర్రోడు నటుడు కాదు, మనందరికీ తెలిసిన ఒక సెన్సేషనల్ పర్సనాలిటీ. ఇప్పటికే కొందరు గుర్తుపట్టి ఉంటారు. ఆయన ఎవరో కాదు, వేణుస్వామి. వివాదాస్పద వ్యాఖ్యలతో వేణుస్వామి అత్యంత పాపులారిటీ సంపాదించాడు. వేణుస్వామి తరచుగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్ ఏమిటో చెబుతూ ఉంటాడు. కొత్తగా ఓ హీరో లేదా హీరోయిన్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చెబుతాడు. జాతకరీత్యా కొన్ని జంటలు విడిపోవడం ఖాయమని వేణుస్వామి అంచనా వేశాడు. నిజంగానే అది జరిగింది. వేణుస్వామి చెప్పిన కొన్ని మాటలు నిజమయ్యాయి. ఇక వేణుస్వామి అంటే నమ్మకమున్న సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. కెరీర్లో ఎదిగేందుకు నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. వారి వద్ద వేణుస్వామి లక్షలు చార్జ్ చేస్తారు. డబ్బు ఖర్చైనా పర్లేదు, వేణుస్వామితో పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు. రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అశోరెడ్డి ఇలా పలువురు సెలబ్రిటీలు వేణుస్వామిని గుడ్డిగా ఫాలో అవుతారు. కాగా వేణుస్వామికి సినిమా ఇండస్ట్రీతో విడదీయరాని సంబంధం ఉంది. పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఆయన స్ట్రాంగ్ అని తెలుస్తోంది. టీనేజ్ నుండే వేణుస్వామి సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ముగ్గురు మునగాళ్లు మూవీ ప్రారంభోత్సవ వేడుకల్లో వేణుస్వామి పాల్గొన్నారు. ఆయన పూజలు చేశారు. 1994లో విడుదలైన ముగ్గురు మునగాళ్లు సినిమా నాటికి వేణుస్వామి టీనేజ్లో ఉన్నాడు. ఆ ఫోటోతో పాటు ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి, చంద్రబాబు, కేసీఆర్ వంటి ప్రముఖులతో పూజలు చేయిస్తున్న వేణుస్వామి ఫోటోలతో కూడిన వీడియో వైరల్ అవుతుంది.